కుమారుని బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. నీ కుమారుని యందు మాకు అనుగ్రహించినటువంటి పాప క్షమాపణను బట్టి నాయన, మరి దేవుని నీతిని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం నాయన. నాయన, నిజంగా మేము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మా కొరకు నువ్వు పాపముగా చేశావు. మా పట్ల నీ ప్రేమను నాయన నీ కుమారుని పంపించడం ద్వారా చూపించావు తండ్రి. నాయన, ఈ సమయంలో వాక్యము ప్రకటించబడుతూ ఉండగా పరిశుద్ధాత్ముడా మీరు మాకు స్పష్టతను దయచేయండి. నీ బిడ్డలు అర్థం చేసుకున్న సత్యానికి లోబడుతూ వాళ్ళ జీవితాలు చక్కగా కట్టుకోవటానికి కృప చూపించమని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను తండ్రి. మరి నేను మాట్లాడే ప్రతి మాట కూడా నాకు ప్రభువా నీ బిడ్డలకు కూడా బ్లెస్సింగ్ ఉండటానికి మీరు సహాయం చేయండి ప్రభువా. సమస్తము చేస్తుంది నువ్వే. మనుషుల వలన ఏది జరగదు తండ్రి. మనుష్యుడు ఏమాత్రము తండ్రి మహిమకు యోగ్యుడు కాదు తండ్రి. మనుషుల వైపు మేము చూడకుండా తండ్రి, కేవలము నీ వైపే చూసి మేము మా విశ్వాసంలో నడవటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. విశ్వాసం గురించి మాట్లాడబోతుండగా నాయన, మరి మేము నీతిమంతులుగా తీర్చబడుతుంది విశ్వాసము ద్వారానే. కాబట్టి ఎలాంటి విశ్వాసం మమ్మల్ని నీతిమంతులుగా తీరుస్తుందో ఆ విశ్వాసాన్ని మేము తెలుసుకోవడానికి సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. విశ్వాసి జీవితంలో అన్నిటికన్నా విలువైనది, అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటి? విశ్వాసం. విశ్వాసిలో నుంచి విశ్వాసము తీసేసాము అనుకోండి, ఏముంటది? ఏముండదు. విశ్వాసిలో నుంచి విశ్వాసం తీసేస్తే ఏముంటది? ఏముండదు. అన్నిటికన్నా మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది దేవుని యందు విశ్వాసం. మీకు పౌలు ఆయన పరిచర్య అంతా అయిపోయి చనిపోబోయే ముందు ఆఖరి పుస్తకంలో ఆఖరి మాటలలో ఒక మాట అంటాడు. మీకు గుర్తుందో లేదో? ఏమంటాడు? తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ఏమంటాడు? మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. విశ్వాసము అనేటువంటిది, క్రైస్తవ విశ్వాసము ప్రాముఖ్యంగా, మన విశ్వాసము గుడ్డిది కాదు. మన విశ్వాసము గుడ్డిది కాదు, బ్లైండ్ కాదు. మన విశ్వాసమునకు కారణమైనటువంటి దేవుడు ఉన్నాడు. ఆయనను గూర్చిన జ్ఞానము, ఆయన కార్యములను గూర్చిన జ్ఞానము మనల్ని విశ్వాసులను చేసింది. సో విశ్వాసము ఏంటంటే, మనము దేవుని గూర్చినటువంటి జ్ఞానము యందు దేవుడెవరో తెలుసుకొని, ఆయన ఏం చేశాడో తెలుసుకొని, ఆయన ఏం చేస్తున్నాడో తెలుసుకొని, ఆయన ఏం చేయబోతున్నాడో తెలుసుకొని ఆయనను నమ్మటము, ఆయన చెప్పిన మాటను మనము నమ్మటమే విశ్వాసము. అబ్రహాము ఏం చేశాడు? అబ్రహాము 15వ అధ్యాయం 6వ వచనంలో ఏం చేశాడు? ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు చెప్పిన మాటనే దేవుణ్ణి నమ్మాడు. నమ్మినప్పుడు అబ్రహాముకి దేవుడు నీతిమంతుడని చేశాడు. అబ్రహాముని నీతిమంతునిగా ఎంచాడు దాన్ని కదా, ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని. మనము నీతిమంతులముగా తీర్చబడాలంటే మనకేముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసము, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉండాలి. యేసుక్రీస్తు మన కోసం ఏం చేశాడో, ఆయన మనిషిగా వచ్చి సిలువలో ఏం చేశాడో తెలుసుకొని దాని యందు, ఆయన యందు విశ్వాసం ఉంచితే మనము రక్షించబడతాము. మనకు దేవుడు నీతినిస్తాడు. తన నీతినిచ్చి మనల్ని నీతిమంతులుగా తీర్చి మనల్ని నిత్య జీవానికి తీసుకువెళ్తాడు. కాకపోతే దీంట్లో ఒక సమస్య ఉంది. ఆ సమస్య ఏంటో చెప్పి నేను విశ్వాసం గురించి మాట్లాడతాను. సమస్య ఏంటంటే, చాలా మంది అనొచ్చేమో, చాలా మంది అనొచ్చా అనకూడదా అని ఆలోచిస్తున్నాను, కానీ చాలా మంది అనొచ్చు. ఎందుకంటే చాలా మంది, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను విశ్వాసినే, నేను దేవుని పూర్తిగా నమ్ముతున్నాను, నాకు ఆయన రక్షణను అనుగ్రహించాడు, నాకు నీతిని అనుగ్రహించాడు అని ఒకవైపున విశ్వాసిని అని చెప్తూ, వాళ్ళ జీవితం మాత్రం విశ్వాసిలాగా ఉండదు. ఆ విశ్వాసాన్ని దేవుని వాక్యము ఏమంటదంటే, మృతమైనటువంటి
విశ్వాసము ఇస్ ఎ డెడ్ ఫెయిత్ కదా. యాకోబు రాసిన పత్రికలో యాకోబు అంటాడు, యాకోబు నీ జీవితం మారకపోతే నీ విశ్వాసము మృతమైంది కాదా. సో మనం 2వ అధ్యాయంలో చదువుతాం కదా, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతమగును. సో మృతమైనటువంటి విశ్వాసం ఉందంట, క్రియలు లేని విశ్వాసం ఉందంట. అంతేకాదు క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనటువంటిదంట. అంతేకాదు 19వ వచనంలో దెయ్యాల విశ్వాసం కూడా ఉంది. దెయ్యాల విశ్వాసం ఏంటంటే దేవుడు ఒక్కడేని నీవు నమ్ముచున్నావు, ఇలాగ నమ్ముట మంచిదే, దెయ్యములు నమ్మి వణుకుచున్నావు. అవి కూడా దేవుడు ఉన్నాడని, దెయ్యాల విశ్వాసము ఏంటంటే దేవుడు ఉన్నాడని వాళ్ళు కూడా అవి కూడా నమ్ముతున్నాయి కదా. సో ఇప్పుడు విశ్వాసము ద్వారా నేను నీతిమంతుడిగా తీర్చబడితే, విశ్వాసము అంత విలువైనదైతే, పేతురు కూడా ఒక మాట అంటాడు, నేను మేబీ అది కూడా చదువుతాను. 1 పేతురు రాసిన పత్రికలో ఒక చక్కటి మాట అంటాడు విశ్వాసం గురించి, మన విశ్వాసము ఏంటి అనేటువంటిది. 1వ అధ్యాయము 7వ వచనంలో నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేతను పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. చూడండి, విశ్వాసము అనేటువంటిది బంగారం కన్నా విలువైనది, అన్నిటికన్నా విలువైనది. బంగారం నశించిపోతుంది. మీకు ఎవరికన్నా తెలియకపోతే కనుక చెప్తున్నాను, బంగారం నశించిపోదని ఎవరన్నా నమ్ముతున్నారేమో. బంగారము నశించి పోతుంది. ఎందుకో చెప్తాను, ఎందుకంటే భూమి ఆకాశం కూడా నశించిపోతున్నాయి. ఇంక బంగారం ఎక్కడ ఉంటుంది మర్చిపోండి మీరు. బంగారం నశించదని ఎవరన్నా అనుకుంటూ దాచిపెట్టుకుంటున్నారేమో. బంగారం కూడా భూమి ఆకాశమే వెళ్ళిపోతుంది. ఇంక బంగారం ఎక్కడ ఉంటుంది? సో మొత్తము అంతా వెళ్ళిపోతుంది. కానీ దానికన్నా అమూల్యమైనటువంటిది, దానికన్నా విలువైనటువంటిది విశ్వాసము. చూడండి, ఎవరైనా కూడా ప్రభువా ప్రభువా అని ప్రభువును పిలుస్తూ ప్రభువు మాట వింటలేదనుకోండి, వాళ్ళ విశ్వాసాన్ని ఏమంటాం మనం? ఏ విశ్వాసం అది? మృతమైన విశ్వాసం, అబద్ధపు విశ్వాసం, దెయ్యాల విశ్వాసం. అది మంచి విశ్వాసం కాదు, అది నిజమైన విశ్వాసం కాదు. మనకు దేవుని నీతిని ఇచ్చినటువంటి విశ్వాసము, దేవుని నీతిని తేవటమే కాదు, మనల్ని రక్షించి మనకు దేవునితో సమాధానపరిచి మన నిత్య జీవాన్ని తీసుకెళ్లేటువంటి విశ్వాసము ఎలాంటి విశ్వాసమై ఉండాలంటే, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము లాంటి విశ్వాసమై ఉండాలి మనది. అబ్రహాము లాంటి విశ్వాసమై ఉండాలి. అబ్రహాము ఎలాంటి విశ్వాసము చూపించాడని, ఎలాంటి విశ్వాసము ద్వారా అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, ఆ విశ్వాసం యొక్క లక్షణాలు ఏంటి అని మనం చూస్తే, ఆ విశ్వాసం ఎలాంటి విశ్వాసమో మనల్ని రక్షించే విశ్వాసం మనకి అర్థమవుతుంది అనమాట. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, నాకు దేవుని నీతి కావాలి, నేను దేవుణ్ణి నమ్ముతాను అని అందరం అంటున్నాం. కానీ ఆ తర్వాత మన జీవితంలో మాత్రం మనం దేవుని యందు ఏ విశ్వాసము చూపించట్లేదు. నువ్వు నీ విశ్వాసాన్ని కూడా కాపాడుకోలేకపోతున్నావు. ఎలాంటి విశ్వాసము నిన్ను రక్షిస్తుందో కూడా నీకు తెలియట్లేదు. కాబట్టి నేను విశ్వాసానికి ఉన్న, నిజమైన విశ్వాసానికి, రక్షించే విశ్వాసానికి, నిన్ను భద్రం చేసే విశ్వాసానికి ఉన్న కొన్ని లక్షణాలు చెప్తాను. ఆ లక్షణాలు మనం అందరము కలిగి ఉండాలి, ఆఖరి వరకు కలిగి ఉండాలి. అదే నిజమైన విశ్వాసము, దాన్నే మనం ఆఖరి వరకు కాపాడుకోవాలి. అదే బంగారం కన్నా విలువైన విశ్వాసము. ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలని కోరుకున్నాను. దేవుని వాక్యంలో విశ్వాసం గురించి మాట్లాడేటువంటి ఒక అద్భుతమైనటువంటి అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము విశ్వాసం అంటే ఏంటో నిర్వచిస్తుంది. మొదట్లో నిర్వచించి ఆ తర్వాత విశ్వాసము, నిజమైన విశ్వాసము ఎవరెవరి జీవితాల్లో ఉందో, వాళ్ళ జీవితాల్లో ఏం జరిగిందో, నిజమైన విశ్వాసము ఏం చేస్తుందో, ఏం చేయగలదో చెప్పుకుంటూ వెళ్తున్నాడు అనమాట. నిజానికి విశ్వాసము అంట, నిజంగా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, విశ్వాసము, నిజమైన విశ్వాసము దేవుడి సాక్ష్యాన్ని పొందుతుంది అని అంటాడు. ముందు ఏమంటాడు? దేవుని యొక్క సాక్ష్యాన్ని పొందుతుంది. 11వ అధ్యాయం 1వ వచనం ఆఖరిలో ఏముందండి? రుజువైన దాని తర్వాత 2వ వచనం, దానిని బట్టే పెద్దలు సాక్ష్యం పొందిరి. అంటే అర్థం ఏంటో తెలుసా అండి? పెద్దలు సాక్ష్యం ఇవ్వలేదు, పెద్దలు సాక్ష్యం పొందారు. పెద్దలు సాక్ష్యము పొందారు అంటే అర్థం, మరి ఎవరు ఇచ్చారు సాక్ష్యము?
ఎవరు ఇచ్చారో తెలుసా? దేవుడు సాక్ష్యం ఇచ్చాడంట వాళ్ళ గురించి. మనము లేచి సాక్ష్యం చెప్తుంటాం కదా ప్రతి వారము. మనం సాక్ష్యం చెప్పడం కాదు, మన విశ్వాసాన్ని చూసి దేవుడే మన గురించి సాక్ష్యము చెప్తాడంట, సాక్ష్యం చెప్తున్నాడంట ఆయన. ఓ చూడండి ఎలాంటి విశ్వాసం ఉందో నా బిడ్డల దగ్గర అని సాక్ష్యము చెప్తున్నాడంట. సాక్ష్యము పొందారు వాళ్ళు, సాక్ష్యము ఇవ్వలేదంట. అంతేకాదు మీరు చూడండి, విశ్వాసమును బట్టి నేను ఇందాక ఈ వచ్చిన జ్ఞాపకం చేయాల్సింది 11:4 ఈ మాట ఉంది. దేవుడు అతని అర్పణలను గూర్చి 14 వచ్చిన మధ్యలో నుంచి దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. చూడండి, విశ్వాసమును బట్టి ఎవరైనా నీతిమంతుడు అని పొందాడంట. అంతేకాదు విశ్వాసము ద్వారా, అంటే విశ్వాసము లేకుండా 5వ వచనం ఏమని ఉంటుందంటే, విశ్వాసము అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనను సాక్ష్యము పొందెను, కాగా దేవుడు అతన్ని కొనిపోయాను. ఇక్కడ ఒక మాట ఉంది చూడండి 6వ వచనంలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. సో మనము నీతిమంతులంగా తీర్చబడాలన్నా విశ్వాసం కావాలి, మనము దేవుని చేత సాక్ష్యం పొందాలన్నా విశ్వాసం కావాలి, దేవునికి ఇష్టలై ఉండాలన్నా విశ్వాసం కావాలి, గొప్ప కార్యాలు చేయాలన్నా విశ్వాసం కావాలి. 11వ అధ్యాయం 33వ వచనంలో చూడండి, వాళ్ళు విశ్వాసం ద్వారా రాజ్యాలను జయించారంట, నీతి కార్యాలను జరిగించారంట, వాగ్దానాలను పొందారంట, సింహముల నోళ్లు మూసారంట, అగ్ని బలమును చల్లార్చారంట, ఖడ్గదారను తప్పించుకున్నారంట, బలహీనులుగా ఉండి బలపరచబడ్డారంట, యుద్ధంలో పరాక్రమశాలులయ్యారంట, అన్యుల సేనలను పారద్రోలారంట, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనలకు యాతన పెట్టబడిరి, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. చూడండి, విశ్వాసం ఏం చేస్తుంది? ఏమైనా చేస్తుంది. నిజమైన విశ్వాసం ఏం చేయగలదు? దేవుణ్ణి సంతోషపెడుతుంది, దేవునికి మహిమ తెస్తుంది, దేవుని నుంచి సాక్ష్యం పొందుతుంది, నీతిని సంపాదిస్తుంది నిజమైన విశ్వాసము. సో నిజమైన విశ్వాసము చాలా గొప్పది, విలువైనది, కాపాడుకోవాల్సింది. సో ఆ విశ్వాసానికి, నిజమైన విశ్వాసానికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి? ఇప్పుడు మనమందరము పరీక్షించుకోవాలి. ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా, నేను విశ్వాసము కలిగిన వ్యక్తిని, నేను దేవుణ్ణి నమ్ముతున్నాను అని మీరు అందరూ అంటే గనక, మీకు ఇప్పుడు నేను చెప్పబోయే లక్షణాలు ఉన్నాయో లేదో మీరు పరీక్షించుకోండి. మీకు గనక ఇప్పుడు నేను చూపించబోయే లక్షణాలు గనక ఉంటే మీ విశ్వాసము నిజమైంది. మీకు కనుక ఇప్పుడు నేను చెప్పబోయే లక్షణాలు గనక లేకపోతే గనక మీ విశ్వాసము అబద్ధమైనటువంటి విశ్వాసమే. ఇప్పుడు నేను ఈ లక్షణాలు చెప్పడానికి కూడా నేను వాడబోతున్నటువంటి కుటుంబము, నేను చూపించబోతున్నటువంటి కుటుంబము అబ్రహాము గారి కుటుంబం. అబ్రహాము శారానే నేను మీకు చూపించబోతున్నాను. ఎందుకంటే నిజానికి విశ్వాసమునకు నిజంగా ఫస్ట్ పర్సన్ ముందు లైన్లో నిలబడేది ఆయనే. సో ఆయన విశ్వాసము మనము చూపించగలిగితే, ఆయన లాంటి విశ్వాసము, ఆమె లాంటి విశ్వాసము, అబ్రహాము శారాల్ లాంటి విశ్వాసము మనము చూపించగలిగితే మన విశ్వాసము నిజమైంది. మన విశ్వాసము మనల్ని దేవుని దగ్గరికి తీసుకెళ్లేది. మన విశ్వాసము దేవుని నీతిని మనకు సంపాదించి పెడుతుంది. ఆయనకి ఎలా సంపాదించి పెట్టిందో మనకు కూడా దేవుని నీతిని ఇచ్చేటువంటి విశ్వాసమే. సో వాళ్ళ కుటుంబంతోనే మనము కొంచెం సేపు గడపబోతున్నాము. 11వ అధ్యాయంలోనే వాళ్ళ కుటుంబాన్ని మనం చూద్దాం. 8వ వచనం నుంచి 19వ వచనం వరకు ఈరోజు మనం చూస్తున్నటువంటి టెక్స్ట్. 11వ అధ్యాయము 8వ వచనం నుండి 19వ వచనం వరకు, ఈ 8 నుంచి 19 వరకు మొత్తం కూడా అబ్రహాము శారా వాళ్ళ కుటుంబం గురించే మాట్లాడతాడు. వాళ్ళ పిల్లల్ని తీసుకొస్తాడు మధ్యలో. మనము వాళ్ళిద్దరిని, ఇస్సాకుని యాకోబుని చూస్తాము. బట్ కుటుంబం అయితే అదే. సో వీళ్ళ విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఎలాంటి విశ్వాసం చూపించారు, వీళ్ళు ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు అనేటువంటిది ఇప్పుడు చెప్తున్నాడు ఈ వచనాల్లో. ఎలాంటి విశ్వాసం ఉందో వీళ్ళది, అలాంటి విశ్వాసము మనము కూడా కలిగి ఉండాలనేటువంటిదే ఆయన యొక్క ఉద్దేశము. 8వ వచనం నుండి 19వ వచనం వరకు మనము విశ్వాసమును బట్టి అనేటువంటి మాట, విశ్వాసము గలవారమే అనేటువంటి మాట ఒక 5 సార్లు చూస్తాము. ఎన్నిసార్లు చూస్తాము? 5 సార్లు చూస్తాం. సో నిజమైన విశ్వాసానికి ఉండే 5 లక్షణాలు నేను చెప్తున్నాను. ఆ 5 లక్షణాలు కూడా
విశ్వాసమును బట్టి అనే మాట నుంచే నేను మీకు చూపిస్తాను, జాగ్రత్తగా మీరు చూడండి. 8వ వచనంలో విశ్వాసమును బట్టి అని ఉంది. 8వ వచనంలో అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి అని ఉంది. ఆ విశ్వాసమును బట్టి అనే మాటను అండర్లైన్ చేయండి. 2వ విశ్వాసమును బట్టి 9వ వచనంలో ఉంది. విశ్వాసమును బట్టి అనేటువంటి మాట ఉంది 9వ వచనంలో కూడా, దాన్ని కూడా మీరు అండర్లైన్ చేయండి. 3వ విశ్వాసమును బట్టి 11వ వచనంలో ఉంది. విశ్వాసమును బట్టి అనేటువంటి మాట, దాన్ని కూడా మీరు అండర్లైన్ చేయండి. 13వ వచనం ఆఖరిలో విశ్వాసము గలవారై అని ఉంది, దాన్ని కూడా మీరు అండర్లైన్ చేయండి. ఇది 4వది. 5వది 17వ వచనంలో ఉంది. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి అని ఉంది. 5వ విశ్వాసమును బట్టి అక్కడ ఉందన్నమాట. సో ఈ 5 చోట్ల కూడా మనము చూస్తుంది ఏంటంటే, విశ్వాసమును బట్టి వాళ్ళు ఏదో చేశారంట. విశ్వాసమును బట్టి వాళ్ళు ఏదో చేశారు. విశ్వాసము గలవారై ప్రవర్తించారు. విశ్వాసము గలవారై వాళ్ళ జీవితాలను అలా కట్టుకున్నారు. సో అది నిజమైన విశ్వాసము అనేటువంటిది ఈ అధ్యాయము చెప్తుంది. వాళ్ళ జీవితాలు చూసి మనము అలాంటి విశ్వాసమును మనము కలిగి ఉండాలని కూడా దేవుని వాక్యము మనకి చెప్తా ఉందన్నమాట. ఏంటి నిజమైన విశ్వాసానికి ఉండే లక్షణాలు? మీరు చాలా మంది దేవుణ్ణి నమ్ముకున్నారు, నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను రక్షించబడ్డాను, నాకు దేవుని నీతి కలిగింది అని చెప్తా ఉన్నారు. చెప్తూ మీరు నిజంగా నిజమైన విశ్వాసమా కాదో మీకు ఎలా తెలుస్తుంది మీ విశ్వాసము? ఇదిగోండి ఇక్కడ చెప్తున్నాను, ఒక్కొక్కటి చూడండి. ఫస్ట్ మొట్టమొదటిది 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళెను. మొట్టమొదటి లక్షణం, నిజమైన విశ్వాసానికి ఉండేటువంటి మొట్టమొదటి లక్షణము, విశ్వాసము దేవుని మాట వింటదంట. దేవుని మాట వింటది. దేవుని మాట వినటము అంటే చెవులతో వినటం కాదు. అంటే విన్నాడు, నేను చెప్పాను, ఆయన విన్నాడు, ఆ వినటం కాదు. ఇది మనం కూడా పిల్లలతో అంటుంటాం కదా, వాడు నా మాట వినడు అంటాం, వాడు నా మాట వింటాడు అంటాం పిల్లలతో. అంటే అర్థం ఏంటి? మాట వినటం అంటే ఏంటి? మాట వినటం అంటే చెప్పింది చెయ్యటమే, చెప్పింది చేయటమే. మొట్టమొదటి లక్షణము, నీ విశ్వాసము నిజమైన విశ్వాసం అయితే దేవుడు నీకు చెప్పింది నువ్వు చేస్తావు. నువ్వు దేవుడు నీకు ఏదైతే చెప్పాడో చేయమని నువ్వు అది తప్పకుండా చేస్తావు. ఏం చేశాడంట అబ్రహాము? చూడండి, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడ్డాడు. లోబడటానికి కారణం ఏంటంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడంట. విశ్వాసం అతన్ని లోబరిచింది. విశ్వాసం ఏం చేసిందంటే దేవుని మాట వినటానికి, దేవుని మాటకు లోబడటానికి ఆ విశ్వాసం ఏమంది? అబ్రహాం, నువ్వు దేవునికి లోబడాల్సిందే. నువ్వు దేవుడిని నమ్మావు కదా, దేవుడి మాటను నమ్మావు కదా, దేవుని పిలుపుని నమ్మావు కదా, దేవుడు ఎవరో నీకు తెలుసు కదా, నువ్వేం చేయాలి? ఇప్పుడు దేవుడు ఏం చెప్తే అది చేయాలి. నువ్వు ఆయన మాటకి లోపడాలన్నప్పుడు ఆయన చూడండి విశ్వాసమును బట్టి ఏం చేశాడంట? లోబడ్డాడు. లోబడి ఇక్కడ ఒక మాట ఉంది, తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళెను. చూడండి, విశ్వాసముతో నువ్వు లోబడినప్పుడు అబ్రహాము దేవుడు ఏం చెప్పాడు అబ్రహాముకి? నేను నీకు స్వాస్థ్యముగా ఒక దేశాన్ని నేను ఇస్తున్నాను నీకు, నువ్వు అక్కడికి వెళ్ళు అన్నాడు. వెళ్ళంటే అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలో తెలియదంట. ఆ మాట ఉంది కదా 8వ వచనంలో, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలువెళ్ళ. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎంత దూరమో తెలియదు. అసలు అక్కడ ఆ దేశము, దేవుడు ఇస్తానన్న దేశము ఎలా ఉంటుందో తెలియదు. ఆయనను పిలిచినప్పుడు ఆయన మెసొపొటేమియాలో ఉన్నాడు. మెసొపొటేమియాలో ఉన్నప్పుడు దేవుడు దర్శించి ఆయన పిలిచాడు అని అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో అబ్రహాము పిలుపు గురించి స్టెఫను మాట్లాడతాడు. మెసొపొటేమియాలో ఉన్నాడు, దేవుడు వెళ్ళమన్నాడు. ఎక్కడికి? ఒక దేశానికి వెళ్ళు, నేను నీకు అది స్వాస్థ్యంగా ఇస్తున్నాను. ఆదికాండం 12వ అధ్యాయంలో కూడా మనం దేవుడు
నేను నీకు ఇస్తాను, ఇక్కడే ఉండు, నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నేను దీవించు వారిని దీవిస్తాను. ఇదంతా ఆదికాండం 12వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. సో ఒక దేశానికి వెళ్ళమంటే ఈయన దేవుని మాట విని బయలుదేరాడంట. ఎక్కడికి వెళ్తున్నాడో తెలీదు, ఎంత దూరమో తెలీదు, మార్గములో ఎవరు ఏం చేస్తారో తెలీదు, నిజంగా అక్కడికి వెళ్ళగలడో లేదో తెలీదు, ఏమీ తెలియకపోయినప్పటికీ కూడా దేవుడు నువ్వు నీకు స్వాస్థ్యముగా ఇస్తానన్న దేశం దగ్గరికి వెళ్ళన్నప్పుడు ఆయన దేవుని మాట విన్నాడంట. ఇప్పుడు చూడండి, మనము కొన్నిసార్లు ఎలా స్పందిస్తామంటే, ప్రభువా అంత దూరం ఎందుకు, నేనున్న చోటే బాగానే ఉంది కదా, నేనున్నదేమో మెసపటోమియా ఏమి పనికిరాని భూమి కాదు, ఇది డెల్టా ల్యాండేను, 2 నదులు ఉన్నాయి, మంచి భూమి ఇక్కడ, నువ్వేదైనా నన్ను చేయాలనుకుంటే ఇక్కడే చేయొచ్చు కదా, నేను ఇక్కడే ఉంటాను, ఇది నా కల్చరు, ఇది నా సంస్కృతి, వీళ్ళు నా ప్రజలు, ఈ దేశము మంచి దేశమే, నేను ఇక్కడే ఉంటాను ప్రభువా, నన్ను ఇక్కడే ఉంచు, నాకెవరో తెలియని, ఏమీ తెలియని ఏదో ప్రాంతానికి నువ్వు నన్ను వెళ్ళమంటావేంటి అనేటువంటి మాటలు నాకు తెలిసి అబ్రహాము అనలేదు. దేవుని మాట విని ఏమన్నాడంటే, ప్రభువా నువ్వు చెప్పావు కాబట్టి నేను చేస్తాను. నిజమైన విశ్వాసము ఎప్పుడూ కూడా దేవుని మాటకు లోబడుతుంది. చాలామంది సంఘాలలో నేను చూస్తుంది ఏంటంటే, అసలు దేవుని మాట వినాలనే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. దేవుని మాటకు లోబడటం సంగతి తర్వాత, విశ్వాసులమని చెప్తున్నారు, రక్షించబడ్డామని చెప్తున్నారు, దేవుని మాట వినటానికే ఇష్టపడట్లేదు. దేవుని మాట వినటానికే ఇష్టపడకుండా దేవునికి ఎలా లోబడతావు? అసలు ఎలా సాధ్యమవుతుంది అది? ముందు దేవుని మాట వినాలంటే, దేవునికి లోబడాలంటే ముందు నువ్వు దేవుని మాట వినాలి కదా. దేవుని మాట వినాలంటే దేవుని మాట వినాలన్న ఆశ నీకు ఉండాలి కదా. దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుడు మాట్లాడతాడు, నాతో మాట్లాడినప్పుడు నేను వినాలన్న ఆశ నీకు ఉండాలి. అంతేకాదు, జీవము గల ఆయన దేవుని వాక్యము నీకు ఎదురుగానే ఉంది. ప్రతి ఉదయము లేవగానే ఆయన వాక్యము ముందు పెట్టుకొని ఏకాంతముగా నువ్వు దేవుడితో గడిపే అనుభవమే నీకు లేకపోతే నువ్వు దేవుడు మాట్లాడటం ఏంటి, దేవుడు మాట వినటం ఏంటి? అది అసలు అంతా జరగదనమాట. అంటే నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే, మీకు ఎవరిదైతే నిజమైన విశ్వాసం ఉందో ఆ విశ్వాసము దేవుడి మాట వినటానికి ప్రయత్నం చేస్తే, దానికి లోబడటానికి కూడా ప్రయత్నం చేస్తే, అలాంటి విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది. అలాంటి విశ్వాసమే నిజమైన విశ్వాసము. అలాంటి విశ్వాసం కాకపోతే నువ్వు ఎంతసేపు చెప్పినా, ఎన్ని మాటలు చెప్పినా, నేను గొప్ప విశ్వాసిని అని చెప్పినా, నువ్వేం చెప్పినా కూడా నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు తప్ప అది నిజమైన విశ్వాసము కాదు. నిజమైన విశ్వాసం ఎప్పుడు కూడా దేవుని మాట వింటది. దేవుని వాక్యంలో మీరు ఏ భక్తుడినైనా చూడండి, ఏ దైవజనుడినైనా చూడండి, దేవుని ప్రవక్తలను చూడండి, అపోస్తులను చూడండి, అందరి దగ్గర ఉన్న ఒకే ఒక లక్షణం ఏంటో చెప్పమంటారండి? దేవుడి మాట విన్నారు వాళ్ళు. అందుకని వాళ్ళ విశ్వాసము నిజమైన విశ్వాసము. ఏం చేశాడంట ఆయన దేవుని మాట విన్నాడంట, విశ్వాసము చూపించాడు, దేవుని మాట విన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో ఎరుగక అక్కడికి బయలుదేరి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు మనందరికీ తెలుసు, మెసొపొతామియా నుంచి బయలుదేరి హారాన్ వెళ్ళారు, హారాన్ నుంచి వాళ్ళు కనాను దేశానికి వచ్చారు. మనందరికి తెలుసు అది. నేను ఆ డీటెయిల్స్ అన్ని చెప్పట్లేదు, మధ్యలో ఫిల్ చేయట్లేదు. నేను వెనక్కి వెళ్ళి అపోస్తుల కార్యాల గ్రంథం చూద్దాం రండి, ఆదికాండం చూద్దాం రండి, అవన్నీ నేను మీకు చెప్పట్లేదు, మీకు అందరికి తెలుసు అవన్నీ. బయలుదేరి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పుడు దేవుడు స్వాస్థ్యంగా ఇస్తానన్న ఆ దేశానికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు ఏ దేశం అయితే స్వాస్థ్యంగా ఇస్తానన్నాడో ఆ దేశానికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలంటే, ప్రభువా థ్యాంక్ యూ, నన్ను చక్కగా కానాను నడిపించావు, భద్రంగా నడిపించావు, మార్గ మధ్యంలో నాకేం కాకుండా కాపాడావు, నిన్ను స్తుతిస్తున్నాను, నేను చక్కగా మంచి ప్లేస్లోకి తీసుకొచ్చావు, నేను ఇక్కడే ఉంటాను, హ్యాపీగా ఉంటాను, సంతోషంగా ఉంటాను, నాతో నువ్వేం చేయాలనుకుంటే నువ్వేం చేస్తానన్నావు అవన్నీ చేస్తా వెళ్ళు, నేను నీ మాట వింటాను, కాకపోతే నువ్వు నాకు ఇస్తానన్న భూమి నాకు దొరికింది కాబట్టి ఈ భూమిలో నేను ఉంటాను అనేటువంటి మాట అంటాడేమో అని అనుకుంటారు మీరు. చూడండి, ఇప్పుడు విశ్వాసంలో రెండో స్టెప్కి వస్తున్నాం, రెండో లక్షణానికి వస్తున్నాము. 9వ వచనంలో ఈ మాట అంటాడు, విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత దేశములో
పరవాసులైరి. వాగ్దాన భూమిలో ఉన్నారు. వాగ్దాన భూమి అనేటువంటిది మనము 9వ వచనం ఆఖరిలో చదివాము, వాగ్దాత దేశం అని చదివాము. అంతేకాదు ఆ వాగ్దాత దేశం ఎలా అయిందంటే వాగ్దానముతో కూడింది కాబట్టి వాగ్దాత దేశం అయింది. సో ఆ వాగ్దానము అబ్రహాముకు మాత్రమే కాదంట, ఇస్సాకు యాకోబుకు కూడా దేవుడు సమానంగా ఇచ్చాడంట. వాళ్ళు తన వాగ్దాత దేశంలో వచ్చి ఇప్పుడు ఏం చేయాలంటే జనరల్గా దేవుడు ఇస్తానన్న భూమి ఉందనుకోండి, దేవుడు భూమి ఇస్తానన్నాడు అనుకోండి, ల్యాండ్ ఇస్తానన్నాడు అనుకోండి, ఆ ల్యాండ్లోకి వెళ్ళి మనం చక్కగా చుట్టూ ఫస్ట్ ఏం చేస్తాం, కాంపౌండ్ వాల్ కడతాం. ఏం కడతాం పెద్ద ల్యాండ్ దొరికింది అనుకోండి, ఏం చేస్తాం, కాంపౌండ్ వాల్ కడతాం చుట్టూ. ఇది నాది, ఇది దేవుడు నాకు ఇచ్చాడు, నేను ఈ ల్యాండ్లో ఉంటాను, ఈ ల్యాండ్లోకి ఎవరు వచ్చినా నేను ఊరుకోను, ఇది నా ల్యాండ్ అని కాంపౌండ్ వాల్ కడతాం. అసలు వీళ్ళ విశ్వాసము చూస్తే నిజంగా మనందరికి ఏమనిపిస్తుంది అంటే అసలు నిజంగా నాకు విశ్వాసమే లేదనిపిస్తుంది. వీళ్ళు ఏం చేశారో తెలుసా, వాగ్దాత దేశంలోకి వెళ్ళి ఇల్లు కూడా కట్టుకోకుండా ఎలా ఉన్నారంట, ఆ గుడారములలో నివసించు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత దేశములో పరవాసులైరి. ఇప్పుడు ఎలా ఉన్నారంట, దేశంలో ల్యాండ్ ఇచ్చాడు దేవుడు, ఈ ల్యాండ్ అంతా నీదే అన్నాడు, నువ్వు పైకెళ్ళు, కిందకెళ్ళు, తూర్పుకెళ్ళు, పడమకెళ్ళు, ల్యాండ్ అంతా నీదే అన్నాడు. కాంపౌండ్ వాళ్ళు కట్టకుండా ఏం చేశాడు, ఆయన నమ్మకంగా డేరాలలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు, ఆయన మనసు చూడండి మీరు, నిజమైన విశ్వాసం యొక్క హృదయాన్ని చూడాలి మీరు. ఆయన హృదయంలో ఏముందంటే వాగ్దానం చేసిన భూమిలో పరవాసిగా ఉండటానికి ఇష్టపడ్డాడు. పరవాసి అంటే మనం ఏమంటామంటే ఫారినర్, వేరే దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎలాగైతే ఉన్నాడో అలాంటి హృదయము దేవుడు వాగ్దానం చేసిన భూమిలో కూడా ఆయనకు అలాంటి హృదయమే ఉందంట. అంటే ఏమన్నాడో చెప్తాను, తర్వాత వచనం కూడా చదువు. ఎలాగనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడు అన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను. అంటే దేవుడు కడుతున్నటువంటి ఆ పట్టణం కోసం ఎదురు చూస్తూ వాగ్దాత దేశంలో పరవాసిగా ఉన్నాడంటాడు. అంటే ఇక్కడ ఏం జరిగిందో తెలుసా, మీరు జాగ్రత్తగా చెప్తాను, మీరు వినండి ఏం జరిగిందో. విశ్వాసానికి ఉన్న రెండవ లక్షణం ఏంటంటే భూ సంబంధమైన వాటి మీద మనసు ఉండదు. దానికి భూ సంబంధమైన వాటి మీద మనస్సు ఉండదు, అసలు ఉండదు. ఇప్పుడు అబ్రహాము ఏమంటున్నాడు చెప్పమంటారా? అబ్రహాం ఏమంటున్నాడంటే దేవుడు తీసుకొచ్చి ఇదిగో ఈ దేశమంతా నీదే అంటే అబ్రహాం అంటున్నాడు, నేను మెసొపొటేమియా నుంచి బయలుదేరి వాగ్దానం చేసిన భూమి దగ్గరికి వచ్చింది, నేను వచ్చింది భూమి కోసం కాదు, నాకు కావాల్సింది ల్యాండ్ కాదు. ల్యాండ్ ఇస్తానంటే ఏమంటున్నాడు అబ్రహాము, నాకు ల్యాండ్ కాదు కావాల్సింది అంటున్నాడు. మరి నీకు ల్యాండ్ కాకపోతే ఏం కావాలి అని అడిగామనుకోండి అబ్రహాం ఏమంటున్నాడు తెలుసా, నాకు ల్యాండ్ వద్దు, నాకు నువ్వు కావాలంటున్నాడు. ఏమంటున్నాడు, నాకు ల్యాండ్ వద్దు, నాకేం కావాలి, నాకు నువ్వు కావాలి. దేవునితో ఉండాలనుకుంటున్నాడంట, దేవునితో నివాసం చేయాలనుకుంటున్నాడంట, దేవుడు కావాలంటున్నాడంట. చూడండి, దేవునితో ఉండాలి, దేవునితో నివాసం చేయాలి అనేటువంటి తృష్ణే నీకు లేకపోతే అసలు నీ విశ్వాసమే కాదు. నీ విశ్వాసమే కాదు. ఆయన ఏమంటున్నాడంటే భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు నాకు ఏమొద్దు, నాకేం అవసరం లేదు, దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడు అన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తుండేను. అంటే అర్థం ఏంటంటే, సో దేవుడు నా కోసం పట్టణం కడుతున్నాడు, నేను దేవుడితో ఆ పట్టణంలో నివాసం ఉండబోతున్నాను, నేను దేవునితో నివాసం ఉంటాను కాబట్టి భూమి మీద ఎంత ల్యాండ్ ఇచ్చినా ఏమున్నా నాకు దీంతో ఏం పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు. ఓకే, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, దేవుడు మమ్మల్ని ఇక్కడ ఉండమంటున్నాడు, మేము ఉంటాము, నా తర్వాత మా పిల్లలు ఉంటారు, కానీ మా మనసు ఆయన ఇస్తున్నటువంటి భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల మీద లేదు, మా మనసు ఆయనతో ఉండాలని ఉంది. రెండో లక్షణం ఏంటంటే ఎప్పుడు కూడా భూ సంబంధమైన ఆశీర్వాదాల గురించి చెప్పేటువంటి వాడు అబద్ధ బోధకుడు. భూ సంబంధమైన దీవెనలు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు నీకు కలుగును గాక అనేటువంటి మాట మాట్లాడుతున్నాడంటే తప్పకుండా అది దెయ్యాల బోధ. గుర్తుపెట్టుకోండి, తప్పకుండా అది
దెయ్యాల బోధ. దెయ్యాల బోధ నేను ఎందుకు అంటున్నానంటే, దేవుని బిడ్డలు, నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డలకి భూ సంబంధమైన వాటి మీద మనస్సు ఉండదు. ఆయన తప్ప ఏది ఇచ్చినా మీరు